నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. నమస్తే సార్. నమస్తే అమ్మా. మేజర్గా హస్త సాముద్రికంలో మన వ్యూయర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, చాలామందికి ఇప్పుడు పేరెంట్స్ కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ యూత్ కానివ్వండి, ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్ లైఫ్లో వారు ఒక కంపెనీలో స్థిరత్వం లేకుండా మారుతూనే ఉంటారు. సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత అందరూ చేంజ్ అనేది అసలు కామన్ జరుగుతుంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేరే కాదు సార్, ఒక రంగానికి ఇంకో రంగానికి సంబంధం లేకుండా ఒక 4 నెలలు ఒక రంగంలో ఉంటారు, సడన్ గా ఇంకో రంగం ఎంచుకోవటం, వెళ్ళిపోవటం. ఇట్లా అంటే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకు ఒక క్లారిటీ ఉండొచ్చు, కానీ వీళ్ళ తల్లిదండ్రులు చాలా భయపడుతూ ఉంటారు. ఏంటి ఇలా ఉన్నాడు మనాడు, అసలు స్థిరత్వం లేదు, ఏం చేద్దాం అని ఒక టెన్షన్ అయితే కామన్ గా ఉంటుంది. అయితే ఇట్లాంటి వాళ్ళ మనస్తత్వం, ఇట్లాంటి బ్యాలెన్స్ లేకుండా ఉండటం, వీళ్ళని హస్త సాముద్రికంలో మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? దీంట్లో ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ప్రొఫెషన్కి వచ్చేసరికి ఏంటంటే ఓకే, ఇక్కడ భాగ్యరేఖ అని ఒకటి ఉంటుంది. ఇది ఇలా ఫామ్ అవుతుంది అంటే మీకు ఎప్పుడు కూడా ఆ రేఖ ఫార్మేషన్ యొక్క స్టార్టింగ్ ఎండింగ్ తెలుసుకోవాలి. జీవన రేఖ వచ్చి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుందని చెప్పుకున్నాం. అవును. భాగ్యరేఖ ఏంటంటే కింద నుంచి స్టార్ట్ అవుతుంది, కింద నుంచి స్టార్ట్ అయ్యి పైకి వెళ్తుంది. అందుకని ఇక్కడ నుంచి ఏంటంటే 0 ఏజ్ ఇక్కడ అనుకుంటే, లాస్ట్ ఏజ్ ఇక్కడ అనుకుంటే, ఇలా కట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఏ సంవత్సరం ఏ ప్రొఫెషన్లో మారుతున్నాడా, వెళ్తున్నాడా, గ్రోత్ వస్తుందా, లేకపోతే ఏమైనా బ్రేక్ వస్తుందా, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఓకే. దీంట్లో ఏంటంటే చాలామందికి రేఖలో ఏంటంటే, ఇప్పుడు ఈ రేఖ ఇలా ఉంది కదా, మీకు పక్కన ఇక్కడ వేస్తాను. రేఖ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి, ఈ రేఖని కనుక మనం మ్యాగ్నెటిక్ గ్లాస్లో పెట్టి చూస్తే కొంతమందికి ఇలాంటి రేఖలు ఉంటాయి. అదే రేఖ మీరు మ్యాగ్నెటింగ్ మనకి ఉంటుంది భూతద్దం పెట్టి చూస్తే ఏంటంటే ఇలా వస్తుంది రేఖ ఫార్మేషన్. ఓకే. ఇలా ఉన్నప్పుడు ఏం చెప్తామంటే, ఈయనేంటి ప్రొఫెషన్ ఇలా వెళ్తుంది, ఒక కంపెనీలో చేరాడు, లేకపోతే ఒక స్టూడియోలో చేరాడు, లేకపోతే ఒక వ్యాపారంలో చేరాడు, ఇలా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఇక్కడ దాకా వెళ్ళి ఇది ఆగిపోయి, ఇది ఎండ్ అయ్యేలోపు ఇక్కడి నుంచి ఇంకోటి స్టార్ట్ అయింది, ఇది ఎండ్ అయ్యేలోపు ఇక్కడి నుంచి ఇంకోటి స్టార్ట్ అయింది. ఇది జాతక పరంగా ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి జనరల్గా వీళ్ళు మీరు ఈ ప్రొఫెషన్ మారడం అని చెప్తుంటారు కదా, మనకేంటంటే పేరెంట్లు మనం 30 ఏళ్ళు కష్టపడ్డా, 20 ఏళ్ళు కష్టపడ్డా, పిల్లల ఎదుగుదల, పిల్లల భవిష్యత్తు నుంచి ఏ పేరెంట్ ఏం ఆశించదమ్మా. ఎంత అవార్డులు ఇచ్చినా, ఎన్ని ఇంక్రిమెంట్లు ఇచ్చినా, ఎంత సంపాదించినా, నా పిల్లలు సెటిల్ అయ్యారబ్బా నాకు చాలు. వాళ్ళకి ఏదైనా గబుక్కుని ఏదైనా ఉద్యోగం మారుతున్నాను నాన్న 6 నెలలు అవ్వగానే, మనకేంటంటే పూర్వం మనం మొదటి నుంచి వస్తున్నది ఏంటంటే ఏదైనా ప్రొఫెషన్ పెట్టుకుంటే జీవితాంతం కంపెనీలో చేయటం, ఆ ఉద్యోగంలో చేయటం, మనకి పూర్వతరాల్లో అది ఉండేది. ఓకే. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మన ఐడియాలజీ కొంత మార్చుకోవాలి. ఏంటంటే అదే బెత్తడితో కంటారు చూసారా, అలాగే వెళుతోందన్న ఉద్దేశంతో ఉంటుంది. రెండోది ఏంటంటే అందులో వెళ్తున్నానా లేదా ప్రాపర్గానే వాడికి తెలుస్తుంది జస్టిఫికేషన్. మనకేంటంటే ఏదైనా ఉద్యోగం దొరికితే జీవితాంతం అది పట్టుకుని చేసుకునేవాడు, చిన్న ఫ్యాక్టరీలో ఉందనుకోండి చేసుకుంటాడు. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే నేను ఇందులో సూట్ అవుతానా సూట్ కానా, రకరకాల ప్రొఫెషన్స్, రకరకాల జాబ్స్ రావటం వల్ల ఏంటంటే నేను సెటిల్ అవ్వగలుగుతున్నానా లేదా, ఇందులో ఇది నేను చేయగలుగుతున్నానా, మార్కెటింగ్ చేయగలనా, లేకపోతే సాఫ్ట్వేర్ చేయగలనా, కోడింగ్ చేయగలనా అనేది వాడికి ఐడియా వస్తుంది. వచ్చినప్పుడు అరే ఇది కాదేమో, అది హిట్ అవుతుందేమో అనేది ఆయనకి ఐడియా ఉంటుంది. అన్ని ఇంజనీరింగ్ అందరూ బీటెక్కే, కోడింగ్ వేరే ఉంటుంది, వేరే మార్కెటింగ్ వేరే ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు ఏంటంటే చూస్ చేసుకుని ఈ వ్యక్తికి ఎలా ఉంది, ఇక్కడి నుంచి ఇలా వెళ్తూ అది ఉండంగానే ఇంకో ఆఫర్ చూసుకుని దీనిలో వెళ్ళాడు, మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ చూసుకుని ఇక్కడికి వెళ్ళాడు, ఇంకో ఆపర్చునిటీ ఇక్కడికి వెళ్ళాడు. వీళ్ళకి ఏంటంటే మన కంగారు పడక్కర్లా, వీళ్ళ ప్రొఫెషన్స్ మారుతారు, ఎక్కడ గ్యాప్ లేదు. ఓకే. అంటే ఇది అయిపోగానే దాని కింద బేస్ చేసుకుంటూ మనం ఏంటంటే కర్ర మీద నడిచేటప్పుడు కింద వల పెట్టుకుని నడిస్తే ఇబ్బంది లేదు, ఎప్పుడు పడినా కింద పడం. ఇది సేఫ్టీగా ఉండేటువంటి ప్రొఫెషన్ చేంజ్. అంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఉండేటువంటి ప్రొఫెషన్. అలా కాకుండా కొంతమందికి రేఖ ఎలా ఉంటుందంటే ఇలా 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 ఉంటుంది. ఈ రేఖ, ఈ ధనరేఖ ఇలా ఉంటుంది మనం మ్యాగ్నెటిక్ గ్లాస్ లో చూసినప్పుడు. అంటే కట్ అవుతూ చేస్తాడు. ఓకే. మధ్యలో గ్యాప్ వచ్చేసింది, 1 నెల 2 నెలలు 3 నెలల గ్యాప్ వచ్చేసింది. అంటే ఇది దీంట్లో ఉండగా ఆల్టర్నేట్ చూసుకోవాలా.
ఇది డ్రాప్ చేసి మళ్ళీ ఇంకోటి చేసుకున్నాడు, ఇది డ్రాప్ చేసి ఇంకోటి చేస్తున్నాడు, ఇలా డ్రాప్ చేసి చేసుకున్నాడు. వీళ్ళకి ఏంటంటే ఇది గమనించినప్పుడు పేరెంట్స్ కానీ వెల్విషర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఏంటంటే ఈరోజు కొంచెం 4 రాళ్ళు వెనకేసుకుంటే రేపు ఉపయోగపడుతుంది ఇది పూర్వశాస్త్రం చెప్పేవాళ్ళము, వీళ్ళకి అక్కర్లా అది. ఇలా ఉన్న వాళ్ళకి మాత్రం మనం ఇండికేట్ చేసి, అంటే భార్య కానీ తల్లిదండ్రులు కానీ, ఎంగేజ్లో ఉంటే తల్లిదండ్రులు, లేకపోతే పెద్దయిన తర్వాత భార్య కానీ, లేకపోతే భార్య ఇలా చేస్తుంటే భర్త కానీ, అమ్మాయి నీకు ఈ గ్యాప్స్ వస్తున్నాయి జీవన రేఖలో, కనుక ఏంటంటే నీకు ప్రతిసారి ఈ సంపాదించిందంతా ఇక్కడ తడువుకోవడానికి సరిపోతుంది. అంటే ఏదో మనకి ఆర్థికంగా గబుక్కుని ఏదైనా లోటు వచ్చి నేను దాకా 10,000 5 నిమిషాలు ఖర్చు పెడతాం, ఈరోజు గబుక్కుని 2,000 3,000కి చదువుకోవడం అనేది వస్తుంటుంది. ఈ వచ్చేటువంటిది నీ జాతక చక్రంలో ఇలా ఉంది కాబట్టి, అంటే నీకు ఇలా జరగబోతూనే జాతక చక్రంలో వస్తుంది. నీలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ రేఖ ఇలా ఉండటం వల్ల వాడికి జరగదు, వాడికి లైఫ్లో అలా జరిగేటువంటి జాతక చక్ర ప్రకారం ఉంటే ఇవి ఇండికేట్ చేస్తాం ఒక రిపోర్ట్ లాగా. ఇలా ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎప్పుడంటే సేవింగ్స్, కంపల్సరీ సేవింగ్స్ అనేది బాగా మనం ప్రోత్సహించాలి వాళ్ళని. అంటే నీకు ప్రతి ప్రొఫెషన్లో కూడా గ్యాప్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ గ్యాప్లో నువ్వు సర్వైవ్ కావాలంటే ఏంటంటే ఖచ్చితంగా సేవింగ్స్ అనేది బలవంతంగా అయినా సరే సేవింగ్స్ చేసుకుంటే నీ లైఫ్ ముందుకెళ్తుంది. లేకపోతే ఈయన ప్రతిసారి ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీ యొక్క గౌరవం కానీ మర్యాద కానీ, ఇప్పుడు నువ్వు ఈరోజు ₹1,00,000 సంపాదించిన నెల అయ్యేసరికి 2 నెలల తర్వాత 6 నెలల తర్వాత ప్రతి వాడిని ఎప్పుడో ఒకసారి గబుక్కుని 6 నెలలకి 9 నెలలకి సంవత్సరానికి 5,000 3,000 అప్పడిగినా సరే వీడి మీద ఉన్న రిగార్డు కానీ కుటుంబం మీద ఉన్న రిగార్డు కానీ పక్కవాడికి పోతుంది. అంటే వాడి మైండ్లో వీడి గురించి ఆలోచన దృక్పథం తేడా వస్తుంది. అందుకని ఇట్లా ఉన్న వాళ్ళకి కొంచెం కంగారు పడి స్పౌస్ కానీ పేరెంట్స్ కానీ కేర్ తీసుకుని కంపల్సరీ సేవింగ్స్ అలవాటు చేయాలి. ఇలా ఉన్న వాడికి మనం ఏం అక్కర్లేదు, వాడేం ఇబ్బంది లేదు, ఎన్ని ప్రొఫెషన్స్ మారినా వాడు ముందుకే వెళ్తాడు. అంటే మధ్యలో చదువుకోవాల్సిన పని లేదనేది ఈ 2 రేఖలు చూస్తే ఏంటంటే పేరెంట్స్ కొన్ని ఏంటంటే మన తరానికి ఈ తరానికి మార్పు వచ్చింది అనేది యాక్సెప్ట్ చేయాలి. ఓకే. రెండోది ఏంటంటే ఇలా ఉంటే ధైర్యంగా ఉండండి. ఓకే. ఇలా గ్యాప్స్ కనుక ఉంటే ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆ గ్యాప్ వచ్చినప్పుడు మనం సపోర్ట్ చేయటం కానీ వాడినే కంపల్సరీ సేవింగ్స్ చేసుకో నువ్వు, అది చాలా నీడ్ అని చెప్పడం అనేది, ఇవి మనం ఈ రేఖలను చూసి మనం వాళ్ళ లైఫ్ స్టైల్ని అర్థం చేసుకుని మన వాళ్ళ మనిషి కాబట్టి మోరల్గా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. అయితే సార్ కొంతమందికి అసలు అది రేఖ హాఫే ఉంటుంది. హాఫే ఉంటే ఏంటంటే అక్కడి నుంచి ఇప్పుడు ఏంటంటే మనకి పూర్వం పెద్ద పెద్ద స్వామీజీలు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఆయన తీసుకొచ్చి మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయంటాడు, వాడికి అసలు ఏమీ ఉండదు, తాడు బొంగరం ఉండదు. ఓకే. కానీ ఏంటంటే చెయ్యి బ్రహ్మాండంగా ఉంటుంది లైఫ్ అంటారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఈ జీవన రేఖలో ఇక్కడి నుంచి ఏమి ఉండదు వాడికి, ఇక్కడి సగం ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే పైకి వెళ్ళే కొద్దీ కౌంట్ చేసుకోవాలి సార్. ఇది పుట్టినప్పుడుది, ఇది ఎండింగ్ది. సో ఇక్కడ ఇలా ఉందనుకోండి, ఈ రేఖ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారంటే పెద్ద పెద్ద వాళ్ళ గురువు పూర్వం చెప్పేవాళ్ళు ఏంటంటే వాడు చక్కగా ఏదో వీళ్ళలోకి ఉద్యోగం కోసం దేశ దిమ్మరిగా వస్తాడు, వాడికి మీ అమ్మాయిని చేయరా మీ భవిష్యత్ బ్రహ్మాండంగా ఉందంటే ఇది చూస్తారు. ఆయన చూసి ఇక్కడి నుంచి ఇప్పుడు గ్రోత్ అవ్వబోతోంది వాడికి, సో ఈయన చెయ్యని చెప్తారు. కొంతమంది బ్రహ్మాండంగా ఉంటుంది, చిన్నప్పటి నుంచి అబ్బాయి వీడు బ్రహ్మాండంగా వీడిని చేసుకుందాం మా అమ్మాయికి అనుకుంటాం, ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఆగిపోతుంది, పైన ఉండదు వాడికి, ఏమీ ఉండదు. ఇప్పుడు దాకా అప్పుడు పెళ్లి చేసేదాకా అబ్బా బ్రహ్మాండంగా ఉంది వాడికి ఏమి ఇబ్బంది లేదులే మా అమ్మాయి సుఖపడుతుందని ఇచ్చి చేస్తారు. తర్వాత వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు. కనుక ఏంటంటే ఇది గమనించుకుని మనం ఏదైనా మ్యాచ్ చూసుకునేటప్పుడు కూడా కింద నుంచి పైకి ఉంటే ఓకే, లేకపోతే ఇది ఉంటే ఓకే, కింద సగం దాకే ఉండి ఆగిపోయింది అనుకోండి వీటితో ఇబ్బంది. ఇక్కడి నుంచి అప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకోండి భవిష్యత్తు బ్రహ్మాండంగా మనం పట్టించుకోకర్లా, అల్లుడి గారు ఏమైపోతుంది అమ్మాయి అయిపోతుంది కంగారు పడక్కర్లా, మనం హ్యాపీగా ఇక్కడ ముందు ఏమి లేకపోయినా ఇక్కడ నుంచి కనుక చివరిదాకా జాగ్రత్తగా ఉంటే హ్యాపీగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన అంటే మనకి ప్రొఫెషన్లోకి తీసుకునే ఎంప్లాయీస్ తీసుకునేటప్పుడు కూడా ఇలా ఉన్నవాడిని తీసుకుంటే వాడు సగం అయిన తర్వాత మనకి ఆర్గనైజేషన్కి ఇబ్బంది పెడతాడు. ఇక్కడి నుంచి ఉన్నవాడికి ముందు లేకపోయినా పర్లేదు అనుకుంటే మన ఆర్గనైజేషన్ వచ్చిన స్థిరపడి ఖచ్చితంగా వాడు సంపాదించుకుంటే మన గ్రోత్లోకి తీసుకొస్తాడు. ఇవి మనం ప్రాక్టికల్ లైఫ్లో ఉపయోగించుకోవాలి, చేదస్తం కాకుండా మనకి ఉపయోగపడుతుంది జ్యోతిష్యం. ధన్యవాదాలు సార్. చాలా సంతోషం.